హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్టు 16 శనివారం రోజు ఉదయం 10 కల్లా 3 శుభవార్తలు మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఒక స్త్రీ ద్వారా మీకు భయంకరమైనటువంటి ప్రమాదం పొంచి ఉన్నది. మరి ఆ ప్రమాదం ఏంటి, ఆ 3 శుభవార్తలు ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా ఈ తులారాశిలోని మంచిగా గురించి మనం తెలుసుకుందాం. మీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలు అస్సలు మాట్లాడరు. మీరు ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. కానీ వీరికి కుటుంబం, బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఈ తులారాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి రేపటి రోజు గ్రహబలం వీరిపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. గతంలో ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి. ఇంట్లో సంపదలు పెరుగుతున్నాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఈ తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా మీరు తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. మీరు ఎవరిని కూడా మోసం చేయరు. కానీ వీరినే కొంతమంది మోసం చేశారు. అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఉండబోతుంది. కాలం వీరికి కలిసి వస్తుంది. ఇప్పటివరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. జీవితంలో మనశ్శాంతి కలుగుతుంది. తులారాశి వారికి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు మీ తులారాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తున్నాయి. జీవితంలో కొత్త పనులు ప్రారంభిస్తారు. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం మారబోతుంది. విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటున్నారు. వ్యాపారస్తులకు ఇప్పటివరకు పడిన ఇబ్బందులు, కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. వ్యాపార పరంగా బాగా నడుస్తుంది. డబ్బు ఎక్కువగా వస్తుంది. ఉద్యోగస్తులకు రేపటి రోజు జీతాలు కూడా పెరగబోతున్నాయి. మంచి ప్రమోషన్ కూడా రాబోతుంది. ఈ తులారాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. జీవితంలో ఎన్నో కష్టాలను, బాధలను తట్టుకున్నారు. ఎన్నో అవమానాలు కూడా పడ్డారు. నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. అయినా వీరికి ఒక దైవశక్తి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. అదే వీరిని ముందుకు నడిపిస్తుంది. రేపటి రోజు ఆ దైవగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. మరి ఆ దైవశక్తి ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు శివుడు. శివుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించని ధనలాభాలు కూడా కలగబోతున్నాయి. మీకు వీలైతే రేపటి రోజు శివుని గుడికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోండి. లేకపోతే ఈ సోమవారం మీ ఇంట్లో శివునికి పూజ చేయండి. దానివల్ల శివుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్న కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. మంచి శుభవార్తలు కూడా వింటారు. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. రేపటి రోజు శివుని ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఎవరైతే మమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో
వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. దూరమైన బంధువులు దగ్గరవుతారు. మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి ఆ శివుణ్ణి తలుచుకోండి, అన్నీ కూడా మీకు దూరమైపోతాయి. మీకు ఎవరు లేరని ఎప్పుడు కూడా బాధపడకండి. శివుడు ఉన్నాడని మర్చిపోకండి. ఎవరైతే మీకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తారో వారికి హాని కలుగుతుంది. కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచికే అనుకోండి. ఈ తులారాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి కూడా ఎక్కువగా ఆవేశపడుతూ ఉంటారు. మీ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రేపటి రోజు మీ ఆవేశాన్ని పక్కన పెట్టండి. తులారాశి వారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఒక శుభవార్త అయితే ఖచ్చితంగా మీరు వినబోతున్నారు. అంతేకాకుండా ఈ తులారాశి వారికి కుటుంబం అంటే చాలా ఇష్టం. కుటుంబంలో ఉన్న వారిని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటారు. వారి సంతోషమే వీరు సంతోషంగా భావిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తారు కూడా. జీవితంలో ఎన్నో కోల్పోయారు, కానీ ఇప్పటి నుంచి వీరికి మంచి రోజులు వస్తున్నాయి. మీ జీవితం కొత్తగా మారుతుంది. రాబోయే రోజుల్లో ధనలాభాలు ఎక్కువగా కలుగుతున్నాయి. మీరు ఎప్పుడు చూడని డబ్బు కూడా చూస్తారు. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరబోతుంది. కొత్త ఇల్లు కట్టుకోవడం కోసం, కొత్త స్థలం కొనడం కోసం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ తులారాశి వారు రేపటి రోజు ఆరోగ్యం పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. చూస్తారు. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు. అంతేకాకుండా ఈ తులారాశి వారు ఎప్పుడైతే మీ ఇంటికి ఎవరైనా భిక్షం కోసం వస్తే వారికి ఏం పెట్టకుండా తిరిగి పంపించకూడదు. మీకు వీలంత వరకు ఏదైనా పెట్టి పంపించండి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులు కూడా దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఈ తులారాశి వారు బయట వారితో కొంచెం ఆచితూచి మాట్లాడండి. ఎవరితో కూడా గొడవలు పడకండి. మీ సీక్రెట్ విషయాలు ఎవరికి చెప్పకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు ఈ స్త్రీ ద్వారా మీకు ఒక ప్రమాదం అనేది పొంచి ఉన్నది. మరి ఆ స్త్రీ పేరు ఏంటంటే ఏ అనే అక్షరంతో పేరున్న వారితో రేపటి రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యక్తి మీ జీవితాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది. మీ జీవితాన్ని ఇటు పరిస్థితుల్లో మీరే చక్కబెట్టుకోండి. అంతేకాకుండా మీరు కొత్త పనులు మొదలుపెట్టాలనుకుంటే సోమవారం లేదా బుధవారం మొదలుపెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. అంతేకాకుండా రేపటి రోజు ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు, నలుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే సంఖ్యలు 1, 5, 7. ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. విన్నారు కదండి, తులారాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనే దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.